హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. అండ్ ఈరోజు కొత్తగా ట్రై చేసాం, కొత్త ప్లేస్ అవుట్డోర్, కొత్త అంటే సమ్మర్ స్పెషల్ అన్నట్టు పచ్చళ్ళు పెడదామని చెప్పేసి. సో నాన్ వెజ్ పికిల్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చికెన్ పికిల్ ఎలా పెట్టాలో చూద్దాం, ఎలా చేయాలో చూద్దాం. తినకముందే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అంత మించి ఏం లేదు. చంపేస్తున్నావురా రాయ్. నేను నా లైఫ్ లో బ్రహ్మానందాన్ని చూస్తాను, సునీల్ చూసాను, ఎంఎత్రాన్ని చూసాను, వేణుమాధవ్ చూసాను, కానీ నువ్వు మహా గొప్ప నటుడురా. ఐ లవ్ యూ. కానీ ఆల్రెడీ చేసాం, తిన్నాం, బాగుంది. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అండ్ మోర్ వీడియోస్ కోసం మీరు ఫాలో చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు పచ్చళ్ళు ఎలా చేద్దామో చూద్దాం, పదండి. ఓకే షూరు. వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్. ఫస్ట్ మనం వంట చేసుకునే ముందు స్టవ్ ని మొక్కుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇది కాదురా, ఇది నిజంగా మీ హాస్పిటల్లో చూడాలి. కానీ ఏమవుతుంది, ఫస్ట్ మనం చేయబోయేది చికెన్ పికిల్. కానీ ఇక్కడ సిలిండర్ ఆఫ్ లో ఉంది, అది గిట్ట చూసుకోవాలి మనం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పోయి సిలిండర్ ఆన్ చేయపో. సిలిండర్ ఆన్ అయిపోయింది. ఒక సైడ్ చికెన్ పికిల్ మేము 4 kg పెడుతున్నాం. 4 kgs కోసం అని చెప్పేసి ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాం. 1 kg కోసం మీరు చిన్న తీసేసుకొని సరిపోతుంది. మా చీచిగాడు ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాడు. మెయిన్గా అయితే పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడండి. అవి రెండు లేవంటే మన నూనె కూడా వాడుకోవచ్చు 1 kg 2 kgకి. కానీ పల్లి నూనె, నువ్వుల నూనె బాగుంటుంది. సో అది వాడడానికి ట్రై చేయండి. వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏంటంటే 1 kgకి 250 grams పడుతుంది కరెక్ట్గా. సో 4 kgsకి 1 లీటర్ అన్నట్టు. సో ఫుల్ ప్యాకెట్ సరిపోతుంది 4 kgsకి. నేను 4 kgs చికెన్ చేస్తున్నాను కాబట్టి 4 kgs చికెన్ చెప్తున్నాను. అలాగే 1 kg కూడా చెప్తున్నాను. 250 grams, 200 grams, 250 grams. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 300 grams కూడా వేసుకోవచ్చు. కానీ 250 grams కరెక్ట్గా సరిపోతుంది ఆయిల్. సన్న 1 kgకి ఈ కొలత గుర్తుపెట్టుకోండి. చిచ్చు పల్లి వాసన వస్తుంది ఈ పల్లి నూనెలకి. పల్లి నూనెలో పల్లి వాసన రాకపోతే ఏమొస్తుంది రా బర్రే. అయిపోయింది. ఆయిల్ మొత్తం పోసేసాడు 1 ప్యాకెట్ 4 kg చికెన్. ఇంక ఈ రోజు నుంచి నేను హాస్పిటల్ మానేస్తున్నాను, ఎందుకంటే పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుందామని చూస్తున్నాను. ఓకే 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 ఓకే. వెనకటికి నీలాంటి ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. అది నిజంగా మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, చేసి పెడతాం తక్కువ బడ్జెట్లోనే. ఎంత బడ్జెట్ అనేది నేను లాస్ట్ చెప్తాను, ఇప్పుడు కాదు. మొత్తం అయిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను పక్కా ప్రైస్ అనేది పెడతాను. అనదర్ స్టవ్ ఎందుకు? సమ్ మేకింగ్ స్పైసీస్. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? దాంట్లోకి మసాలాలు ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఈ ఆయిల్ వేడేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మసాలాలు ఫ్రై చేసుకుందాం. నో కమ్స్ టు స్పైసీస్. అయితే మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అండ్ ఇంగ్రీడియంట్స్ అనేది పర్టికులర్ కేజీ. గరం మసాలా కాదు, మసాలా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మసాలా. సో 1 kgకి ధనియాలు 2 spoons వేసుకోవాలి. సో మేము 4 kgs తీసుకుంటున్నాం కాబట్టి 8 spoons వేసుకుంటాం. 8 స్పూన్ ధనియాలు అంటే 1 kgకి 2 spoon వేసేసుకోండి, మీకు సరిపోతుంది కరెక్ట్గా. అంటే ఒక కప్ అన్నట్టు. 4 kgsకి ఒక కప్పు సరిపోయింది. సేమ్ ఆవాలు గిట్ట సేమ్ 2 spoons అన్నట్టు. సో 8 spoons. మోస్ట్లీ పికిల్స్ అంటేనే ఆవాలు ఉంటేనే పికిల్స్. ఆవా పిండి లేని పికిల్ ఏది కూడా టేస్ట్ ఉండదు. 8 వేసాం, ఫ్రై చేసేసి. ఇది మిగతా వేసుకునే లోపు కొంచెం వీటిని అలా అలా కలుపుతూ ఉండండి. అలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మీరు మిగతా అన్ని స్లో మోషన్ వేసే లోపు నేను వేస్తా స్లో మోషన్లో, మీరేమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దాన్ని తీసుకొని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్మేషన్ చేసుకో. నువ్వు కానీ ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. తీసుకోవాలి.
మా చీచిగాడు బాగా కష్టపడుతున్నాడు ఈరోజు పికిల్స్ కోసం. నాకంటే బలం ఉంది కాబట్టి నేను మొయ్యగలిగిన. మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఎందుకు ఏంటి బాబు అన్న ఇంకోసారి అన్న అంటే మీ బాడీ మీద పడ్డదంటే నెక్స్ట్ డే కామినియన్ లో జాయిన్ అవుతారు. అంత కాలుతుంది. కామినేని ప్రమోషన్ చేసుకుంటున్నావా? అంటే నేను కామినియన్ లో ఉన్నా కాబట్టి నా దానికి వస్తే ట్రీట్మెంట్ చేస్తారు. మెంతులు బేసిక్ గా కేజీకి 1/2 స్పూన్ చాలు కాబట్టి మాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎన్ని కేజీ నేను చికెన్? తీసుకున్న 4 కేజీ చికెన్, 8 కేజీ చికెన్ కాదు. మరీ ఎక్కువ వేసుకున్నా చేదుగా ఉంటుంది, వేసుకోవద్దు. అలాగే పచ్చి వాసన పోయే వరకు కాల్చండి, అంటే కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తేనే అది స్మెల్ పోతుంది అండ్ చేదు అనేది పోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. లవంగాలు. నెక్స్ట్ లవంగాలు ఇంగ్లీష్ లో ఏమంటారో కామెంట్ చేయండి. కామెంట్ అవసరం లేదు, మీకు మసాలా తగ్గట్టు మీరు వేసేసుకోండి. మేము 1 స్పూన్ వేసేసుకుంటున్నాం. అలాగే దాల్చిన చెక్క, సినిమన్ స్టిక్ అంటారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పాడు. ఒక జారిపోతుందా? సరిపోతుంది, కొంచెం చాలా అంతే. ఇంకా యాలకులు, ఇలాచి, యాలకులు అంటారు. యాలకులు 1 స్పూన్ అలా వేసండి అంతే. 4 కేజీ కాబట్టి కొంచెం వేసుకోండి. లేదు మీకు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. సో బేసిక్గా మనకి పికిల్స్ లో ఆవాల ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆవాలు ఎక్కువ వేసుకోండి. ఈ స్పైసెస్ మిగితే కొంచెం కొంచెం వేసుకోండి అంతే. అంటే నాన్ వెజ్ పికిల్ కాబట్టి స్పైసెస్ వేసుకుంటాం. అండ్ మా అమ్మిడికాయ పికిల్స్ అవింట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిరియాలకు ఒక హిస్టరీ ఉంది. యు గైస్ నో, దీనివల్ల ఒక వరల్డ్ వార్. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? సారీ, వరల్డ్ వార్ కాదు కానీ అదే బ్రిటిష్ వాళ్ళకి మనకి పెద్ద గొడవ జరిగింది. ఆ స్టోరీ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. వాడికి కూడా గుర్తులేదు, తెలుసుకొని చెప్తారు అన్నట్టు. గుర్తుంది కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు అదంతా చెప్తే ఇది పెద్ద ల్యాగ్ అయిపోతుంది. సో మిరియాలు వేసేసుకోండి, మిరియాలు కొంచెం ఎక్కువనే వేసేసుకోండి, సరిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం చికెన్ కొనుక్కుంటాం కదా, చిన్న చిన్న పీసెస్ కొట్టించుకోండి. తెచ్చుకున్నాక వాష్ చేసుకొని అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ ఇలా వేయాలి. వచ్చిందండి వేసుకొని మ్యారినేట్ చేసుకొని వాటర్ ఉండకుండా జస్ట్ ఉడికించాలి. ఉడికిస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఇది అంతా డ్రైగా అయిపోతుంది. వాటర్ ఉన్నప్పుడే మీరు ఆయిల్ వేస్తే ఏమవుతుంది, అది ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఎర్లీగా ఫ్రై అయిపోతుంది, వాటర్ కంటెంట్ ఉండదు, పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. అంతా ఏం లేదు ప్రాసెస్ అయితే. చికెన్ మీ పీసెస్ మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే అలా, చిన్నగంటే చిన్న, కొంచెం పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి వాటర్ పోయకుండా అలానే పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడికిపోతుంది. వాటర్ మొత్తం ఇంకిపోయి తీసేసుకోండి. వాడి కాలింది పాపం, ఏమైంది చూసు, ఆయిల్ పడ్డదా? నేను జాయిన్ అవుతాను మా కామినియన్ దాంట్లో. మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం డైరెక్ట్ ఆయిల్ వేడవగానే ఆయిల్ వేసేయండి. ఆయిల్లో మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఈ పికిల్ అంతా అయిపోయినాక ఈ పికిల్ కొన్ని నేమ్ పెట్టాలి. ఆ నేమ్ ఏందో మీరే సజెస్ట్ చేయండి. సారీ, అప్పుడు ఎట్లా పెడతా, మనమే ఏదో ఒక పేరు పెట్టాలి ఇప్పుడే. అలా ఏం లేదు, పికిల్కి ఏదో ఒక పేరు పెట్టేసి సేల్ కూడా వేసేద్దాం. సరేనా? సరే, ఆయిల్లో వేసేస్తాం, అది ఫ్రై అవుతుంది. పికిల్స్ అన్ని డబ్బాలో ప్యాక్ చేసుకున్నాక నేను ఎల్బీ నగర్ రింగ్ రోడ్ తన కూర్చొని చికెన్ పచ్చళ్ళమ్మా, మటన్ పచ్చళ్ళని అమ్ముకుంటుంటాను. ఈ సెకలే వద్దనేది. పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, మటన్ పచ్చళ్ళు, రొయ్యల పచ్చళ్ళు కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ హాస్పిటల్ వాళ్ళు చూస్తే ఏం చేస్తారా? ఏం లే, కింద క్యాంటీన్ 2 క్యాంటీన్లు ఉన్నాయి. ఏదో ఒక క్యాంటీన్ లో మచ్చిగుడ్డ పెట్టేసి కూర్చోబెడతారు. వండుకుంటా కూర్చొని. ఇది ఆల్రెడీ మనం వేడి చేసుకొని పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయా, వీటిని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేరే గిన్నెలోకి తీసుకున్నాం. ఇది ఫ్రై అయ్యే లోపు అప్పుడు ఫ్రై చేసుకునేవి చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి, అంతే. ఏం చెప్పిన చూచు, అంతేనా? అంతే, నువ్వు ఏదంటే అదే. మై డియర్ అసిస్టెంట్ చెఫ్, థ్యాంక్ యూ. మీ దగ్గరే నేర్చుకుంటున్నా ఈ మధ్య నేను. నేర్చుకో.
ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. చికెన్ ఫ్రై అవుతుంది, అది మిక్సీ పట్టుకున్నాడు. హోమ్ మేడ్ జింజర్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ మేడ్ బై సరోజా వారి అల్లం వెల్లుల్లి పేస్ట్. షీ ఇస్ నన్ అదర్ దెన్ మై మదర్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వాళ్ళ మామ ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఇది గిట్ టైప్ ఆఫ్ బిజినెస్. కావాలంటే మెసేజ్ చేయండి, చేసి పంపిస్తాం, బట్ నాట్ ఫర్ ఫ్రీ. కేజీ 50 గ్రామ్స్ లాగా వేసేయండి. మేమైతే స్పూన్ లాగా వేసేస్తాం, ఒక 5 స్పూన్స్ వేసేస్తున్నాం. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 50 గ్రామ్స్, కేజీకి 50 గ్రామ్స్ సరిపోతుంది కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మీ పీసెస్ని సైడ్కి అనేసి ఇదే ఆయిల్లో మధ్యలో వేసేసి ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మాకు పీసెస్లో కలిపేసేయండి. ఇది ఫ్రై అవుతుంది. అరోమా సూపర్ ఉంది. ఏమన్నా బాగుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ స్మెల్ మీకు ఫోన్లోకి వెళ్ళి వాసన వస్తుంది, పీల్చుకోండి. నిజం చెప్పాలంటే చాలా టేస్టీ స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినాలని ఫీల్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ వస్తుంది చూడు, అట్లా వస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత పీసెస్ మొత్తం కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పీసెస్తో కలిపేసేయండి. ఒక 2 మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి. చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అది మనకి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆవాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కలిపి లోపల వేసేసుకోవాలి. దాంతోపాటు ఉప్పు, మిరప్పొడి ఇవన్నీ ఇప్పుడే వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి సైడ్కి. 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడండి, బికాస్ దానివల్ల మనకి స్పైసీ ప్లస్ కలర్ ఈ రెండు బాగుంటుంది. సో పర్ కేజీ 150 to 200 గ్రామ్స్ సరిపోతుంది. ఎవరికైతే స్పైసీ కావాలనుకుంటారో వాళ్ళు 200 గ్రామ్స్ వాడండి. స్పైసీ వద్దు అనుకునేటోళ్ళు 150 గ్రామ్స్ వరకు వాడండి. సో మేము ఇప్పుడు 4 kgsకి అరౌండ్ 600 గ్రామ్స్ వరకు మిరప్పొడి వేస్తున్నాం. కారం అండ్ స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మసాలా, ఎందుకంటే ఆల్రెడీ మసాలా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసే అవసరం లేదు. నో కమ్స్ టు సాల్ట్. కొంచెం ఇట్లా వేసుకోండి స్టైల్కి. బేసిక్గా కేజీకి అరౌండ్ 50 గ్రామ్స్ వరకు వేసుకోవచ్చు. సో తగినంత వేసుకోండి, చూసుకోండి. మేము చెప్పినాం కదా అని ఎంత పడితే అంత 50 గ్రామ్స్ వేసుకుంటూ పోతే తర్వాత టేస్ట్ మొత్తం చెడిపోతుంది, మమ్మల్ని అనొద్దు. అలా ఏం లేదు, సరిపోతుంది. కరెక్ట్ 50 గ్రామ్స్ సరిపోతుంది. కానీ మనం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు, దాన్ని బట్టి వేసుకోవడం బెటర్. కానీ కొలతల ప్రకారం చెప్పాలంటే 50 గ్రామ్స్ సరిపోతుంది కరెక్ట్గా. దొడ్డుప్పు అయితే మీకు ఒక 70 గ్రామ్స్ అలా సరిపోతుంది. సన్న ఉప్పు కాబట్టి సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది, సో చూసుకొని వేసుకోండి. సరిపోతుంది కదా. మా చీచిగాడు బాగా స్టైల్గా వేస్తున్నాడు సాల్ట్ని. అయిపోయిందా? సాల్ట్ వేసినాం అండ్ మిర్చి పౌడర్, ఇంకేం వేసినాం? మిర్చి పౌడర్, మసాలా, మనం పట్టి పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసిన చికెన్ కలిపేసేది. మంచిగా కలుపుకోండి. ఆయిల్ మొత్తం కిందికి పైకి వచ్చేటట్టు కలుపుకోండి. కొంచెం ఇలా నా లెక్క చేయబెట్టొద్దు, కాలుతుంది. పట్టుకోవడానికి ఏమైనా హ్యామర్ ఉంటే దాంతో పట్టుకొని కలపండి. మీకు చూడడానికి ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇది మొత్తం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని 3-4 డేస్ తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం బయటికి ఊరి వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా, మీకు 1 డే సరిపోతుంది. 1 డేలో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కాలదు, మేము ఎక్కువ ఆయిల్ తింటాం అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది ఆయిల్ అనేది. బేసిక్ గా షాప్స్ లో అలా కొంటే వాళ్ళు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అంటే కొలతలు చూసినప్పుడు 250 గ్రామ్స్ అలా ఉండాలని చెప్పేసి పికిల్ అదే చికెన్ ముక్కలు తక్కువ, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ సచ్ థింగ్స్, సచ్ రూల్స్. జస్ట్ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ రూల్స్. అన్ని పీసెస్ ఉన్నాయి, మసాలా తక్కువ ఉంది, కానీ ఆయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పటిలోపు. పండుగ డైలాగ్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నా. కుతకుతలాడిపోతుంది చికెన్ పికిల్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? కుతకుతలాడిపోతుంది చికెన్ పికిల్. స్మెల్ చాలా బాగా వస్తుందిరా. ఇందులో మనం ఫైనల్ టచ్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయల రసం పిండుకోవాలి. కానీ మొత్తం కూల్ అయిన తర్వాతనే పిండుకోవాలి, ఇప్పుడే పిండేయద్దు. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి మొత్తం కూల్ అయిన తర్వాత పిండాలి. ఇక అదైతే చూపియను, చెప్పేస్తున్నాను. సో
సో నిమ్మకాయలు ఏంటంటే కేజీకి ఒక 2 నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ, కానీ వీడియో లాక్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ కూలయ్యేలోపు చాలా టైం పడుతుంది, అందుకే చెప్పట్లేదు. సో చికెన్ పికిల్ రెడీ. Hi, hello, welcome to Creative Kitchen. And ఈరోజు కొత్తగా చేసాం కొత్త ప్లేస్ అవుట్డోర్. అండ్ సమ్మర్ స్పెషల్ అన్నట్టు పచ్చళ్ళు పెడదామని చెప్పేసి నాన్ వెజ్ పికిల్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి చికెన్ పికిల్ చూద్దాం, ఎలా చూద్దాం. తినకుండా యాక్షన్ చేస్తున్నారు అందరూ. బాగుంది. ఇప్పుడు కూడా మీకు ఎలా చేయాలో. ముందు ప్లీజ్ లైక్, subscribe and follow and more videos కోసం always నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ వీడియోస్ చేస్తాను. ఇప్పుడు పచ్చళ్ళు ఎలా చేద్దామో చూద్దాం పదండి. Welcome to Creative Kitchen. Shades Naranila. Kamalasan. మనం వంట చేసుకునే ముందు స్టవ్ని మొక్కుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? నిజంగా మీ
ఫోటోలు చూడాలి అని ఫస్ట్ మనం చేయబోయేది చికెన్ పికిల్. సిలిండర్ ఆఫ్లో ఉంది, అది గిట్ట చూసుకోవాలి మనం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పోయి సిలిండర్ ఆన్ చెప్పు. ఆన్ అయిపోయింది. సైడ్ చికెన్ పికిల్ మేము 4Kలో పెడుతున్నాం. 4K కోసం అని చెప్పేసి ఇంత పెద్ద బాల్ తీసుకున్నాం. 1kg కోసం చిన్నది తీసేసుకొని సరిపోతుంది. మా చీచిగాడు ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాడు. అయితే పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడండి. అవి రెండు లేవంటే మా నూనె కూడా వాడుకోవచ్చు. 1 kg 2 kgకి. కానీ పల్లీలోనే నువ్వుల్లోనే బాగుంటుంది. అది వాడడానికి ట్రై చేయండి. వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏంటంటే 1 kgకి 250 grams పడుతుంది కరెక్ట్గా. 4 kgకి 1 లీటర్ అన్నట్టు. ఫుల్ ప్యాకెట్ సరిపోతుంది. 4 kgని 4 kg చికెన్ చేస్తున్నాం కాబట్టి 4 kg చికెన్ చెప్తున్నాను. అలా 1 kg కూడా చెప్తున్నాను. 250 grams 200 grams 250 grams కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 300 grams కూడా వేసుకోవచ్చు. అండ్ 250 grams కరెక్ట్ సరిపోతుంది ఆయిల్. సన్న 1 kgకి ఈ కొలత గుర్తుపెట్టుకోండి. పల్లి వాసన వస్తుంది. ఈ పల్లి నూనె
పల్లి నూనెలో పల్లి వాసన రాకపోతే వస్తుంది రవ్వరే. అయిపోయింది. ఆయిల్ మొత్తం పోసేసాడు 1 ప్యాకెట్ 4 kg చికెన్. ఈరోజు నుంచి నేను హాస్పిటల్ మానేస్తున్నాను. ఎందుకంటే పచ్చళ్ళు బిజినెస్ పెట్టుకున్నామని చూస్తున్నాను. ఓకే 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 మెరకటికి నీలాంటాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. నిజంగా మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, చేసి పెడతాం తక్కువ బడ్జెట్లోనే. ఎంత బడ్జెట్ అనేది లాస్ట్ చెప్తాను, ఇప్పుడు కాదు. మొత్తం అయిన తర్వాత మీకు నచ్చినప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను పక్కా ప్రైజ్ అని పెడతాను. ఎందుకు making spices. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? దాంట్లోకి మసాలాలు ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. దాని ఈ ఆయిల్ వేడేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మసాలాలు ఫ్రై చేసుకుందాం. Now comes to spices. అయితే మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది పర్టిక్యులర్ కేజీ గరం మసాలా కాదు, మసాలా. ఎందుకమ్మా కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మసాలా
8 స్పూన్ ధనియాలు అంటే 1 కేజీకు 2 స్పూన్ వేసేసుకోండి, మీకు సరిపోతుంది కరెక్ట్గా. అంటే ఒక అన్నట్టు 4 కేజీ ఒకసారి కప్ సరిపోయింది. సేమ్ ఆవాలు సేమ్ 2 స్పూన్స్ అన్నట్టు, సో 8 స్పూన్స్. మోస్ట్లీ పికిల్స్ అంటే ఆవాలు ఉంటేనే పికిల్స్. ఆవపిండి లేని పికిలేది కూడా టేస్ట్ ఉండదు. ఇది మిగతా వేసుకునేలో కొంచెం వీటిని అలా అలా కలుపుతూ ఉండండి. అలా అలా కలుపుతూ ఉండండి. లేదంటే మాడిపోతే మీరు మిగతా స్లో మోషన్ లేసేలోపు నేనే స్లో మోషన్ మీరేమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవగానే దాన్ని తీసుకొని వేరే దానికి కానీ ప్లేట్లో పెట్టేసుకోండి. శిశుడు బాగా కష్టపడుతున్నాడు ఈరోజు పికిల్స్ కోసం. నాకంటే బలం ఉంది కాబట్టి
నెక్స్ట్ డే కామినీలో జాయిన్ అవుతారు. నేను ప్రమోషన్ చేసుకుంటున్నా. అంటే నేను కామినీలో ఉన్నా కాబట్టి నా దానికోసం ట్రీట్మెంట్ మెంతులు బేసిక్గా కేజీకి హాఫ్ స్పూన్ చాలు కాబట్టి మాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎన్ని కేజీ చికెన్? 4 కేజీ చికెన్. 8 కేజీ చికెన్ కాదు. మరి ఎక్కువేసుకున్న చేదు ఉంటుంది. వేసుకో అలాగే పచ్చివాసన పోయే వరకు కాల్చండి. అంటే కొంచెం ఫ్రై చేస్తేనే అది స్మెల్ పోతుంది అండ్ చేదు అనేది పోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. లవంగాలు ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. కామెంట్ అవసరం లేదు. మీకు మసాలా తగ్గట్టు మీరు వేసేసుకోండి. మేము 1 స్పూన్ వేసేసుకుంటున్నాం. అలాగే దాల్చిన చెక్క, సినిమన్ స్టిక్ అంటారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పారు. ఒక సరిపోతుందా? సరిపోతుంది. కొంచెం చాలా అంతే. ఇంకా యాలకులు, ఇలాచి, యాలకులు అంటారు. యాలకులు 1 స్పూన్ అలా వేసండి అంతే. 4 కేజీ కాబట్టి కొంచెం వేసుకోండి.
లేదు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. సో బేసిక్గా మనకి కిచెన్లో మెంతుల్ ఆవల్ ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆవల్ ఎక్కువ వేసుకోండి. స్పైసెస్ మిగతా కొంచెం కొంచెం వేసుకోండి అంతే. అంటే నాన్ వెజ్ పీకిల్ కాబట్టి స్పైసెస్ చేసుకుంటాం. అండ్ మామిడికాయ పికిల్స్ ఇంట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. మిరియాలకు హిస్టరీ ఉంది. యు గైస్ నో దీనివల్ల ఒక వరల్డ్ వార్. నేను నీకేం అపకారం చేశానురా? నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు. వాళ్ళు వారు కాదు అదే బ్రిటిష్ వాళ్ళకి మనకి పెద్ద గొడవ జరిగింది. ఆ స్టోరీ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. వాడికి కూడా గుర్తులేదు తెలుసుకొని వీడియోలో చెప్తా. ఇప్పుడు అదంతా చెప్తే ఇది పెద్ద లాగైపోతుంది. మిరియాలు వేసేసుకోండి. మిరియాలు కొంచెం ఎక్కువనే వేసేసుకోండి, సరిపోతుంది. ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం చికెన్ కొనుక్కుంటాం, చిన్న చిన్న పీసెస్ కొట్టించుకొని తెచ్చుకున్నాక వాష్ చేసుకొని అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, సాల్ట్ ఇలా వేయాలి. వచ్చిందండి వేసుకొని మ్యారినేట్ చేసుకొని వాటర్ ఉండకుండా జస్ట్ ఉడికించాలి. ఉడికిస్తే ఏమవుతుందంటే లోపలున్న వాటర్ కంటెంట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఇది అంతా డ్రైగా అయిపోతుంది.
వాటర్ ఉన్నప్పుడు మీరు ఆయిల్ వేస్తే ఏమవుతుంది, అది ఫ్రై అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఎర్లీగా ఫ్రై అయిపోతుంది. వాటర్ కంటెంట్ ఉండదు, పచ్చడి ఎక్కువ రోజు కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఆయిల్ అంతా ఏం లేదు ప్రాసెస్ అయితే చికెన్ మీ పీసెస్ మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే అలా చిన్నగా చిన్న కొంచెం పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి వాటర్ పోయకుండా అలానే పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడికిపోతుంది. వాటర్ మొత్తం తీసేసుకోండి. వాడి కాలింది పాపం, ఏమని చూసు ఆయిల్ పడ్డదా. మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం డైరెక్ట్ ఆయిల్ వేడవన ఆయిల్ వేసేయండి. ఆయిల్ మనం వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఈ పిక్కిలంతా అయిపోయినాక ఈ పిక్కిల్ కొన్ని ఏం పెట్టాలి, ఆ నేమ్ ఏందో మీరే సజెస్ట్ అప్పుడెట్లా పెడతా మనమే ఒక పేరు పెట్టాలి. అలా ఏం లేదు, పికిల్కి ఏదో ఒక పేరు పెట్టేసి సేల్ కూడా వేసిద్దాం. సరే సరేనా? సరే ఆయిల్ వేసేస్తాం, అది ఫ్రై అవుతుంది. పిక్కిల్
పికిల్స్ అన్ని డబ్బాలో ప్యాక్ చేసుకున్నాక నేను ఎల్బీ నగర్ రింగ్ రోడ్ తన చికెన్ చెల్లమ్మ మటన్ నమ్ముకుంటాను ఈ సెక్ల వద్దనేది చికెన్ పచ్చళ్ళు మటన్ పచ్చళ్ళు రొయ్యలు పచ్చళ్ళు నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో చూస్తే ఏం చేస్తారా? కింద క్యాంటీన్ 2 క్యాంటీన్లు ఉన్నాయి ఏదో ఒక క్యాంటీన్లో మంచిగుడ్డ పెట్టేసి కూర్చోబెడతారు అబ్బా 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 ఆల్రెడీ మనం వేడి చేసుకుని పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయా వీటిని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ జార్లో కన్వర్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేరే గిన్నెలో లోపు అప్పుడు ఫ్రై చేసుకుని చల్లగైన తర్వాత మిక్సీ పట్టేసుకొని అంతే. ఏం చెప్తున్నా అంతేనా? అంతే ఏదంటే అదే మై డియర్ అసిస్టెంట్ షెఫ్ థ్యాంక్ యూ. మీ దగ్గర నేర్చుకుంటున్న ఈ మధ్య నేను ఇప్పుడు దీన్ని మనం మిక్స్ చేయాలి.
సరోజవారి అల్లం వెల్లుల్లి పేస్ట్. She's none other than my mother. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఇది గిటో టైప్ ఆఫ్ బిజినెస్. కావాలంటే మెసేజ్ చేయండి, చేసి పంపిస్తాం. బట్ నాట్ ఫర్ ఫ్రీ. కేజీ 50 grams లాగేసేయండి. మేము స్పూన్ లాగేసేస్తాము. ఒక 5 స్పూన్స్ వేసేస్తున్నాం. మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. 50 grams కేజీ 50 grams సరిపోతుంది కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మీ పీసెస్ని సైడ్ కనేసి ఆయిల్లో మధ్యలో వేసేసి ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పీసెస్లో కలిపేసేయండి. ఇది ఫ్రై అవుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ స్మెల్ మీ ఫోన్లకెళ్ళి వాసన నిజం చెప్పాలంటే చాలా టేస్టీ స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినాలని ఫీల్ వస్తుంది. గార్లిక్ పేస్ట్ స్మెల్ వస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత పీసెస్ మొత్తం కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పీసెస్ కలిపేసేయండి. ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. చికెన్ మొత్తం
అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లీస్ట్ ఒక 15 minutes వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అది మనకి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆవాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కలిపి లోపలేసేసుకోవాలి. దాంతో పాటు ఉప్పు, మిరప్పొడి, ఇవన్నీ ఇప్పుడే వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి. సైడ్ 3 మ్యాంగో మిర్చి పౌడర్ వాడండి, బికాస్ దానివల్ల మనకి స్పైసీ ప్లస్ కలర్ ఈ రెండు బాగుంటుంది. సో పర్ కేజీ 150 to 200 grams సరిపోతుంది. ఎవరికైతే స్పైసీ కావాలనుకుంటారో వాళ్ళు 200 grams వాడండి. స్పైసీ వద్దు అనుకునేటోళ్ళు 150 grams వరకు వాడండి. సో మేము ఇప్పుడు 4 kgsకి అరౌండ్ 600 grams వరకు మిరప్పొడి and stove off చేసింది. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మసాలా ఆల్రెడీ మసాలా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసే అవసరం లేదు. Now comes to salt. కొంచెం ఇట్లేసుకోండి స్టైల్కి. బేసిక్గా కేజీకి అరౌండ్ 50 grams వరకు వేసుకోవచ్చు. సో తగినంత వేసుకోండి, చూసుకోండి. మేము చెప్పినాం కదా అని ఎంత పడితే అంత 50 grams వేసుకుంటూ పోతే తర్వాత టేస్ట్ మొత్తం
సరిపోతుంది మమ్మల్ని అనొద్దు. అలా ఏం లేదు, సరిపోతుంది. కరెక్ట్ 50 గ్రామ్స్ సరిపోతుంది. కానీ మనం అందరు కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాన్ని బట్టి వేసుకోవడం బెటర్. కానీ కొలతల ప్రకారం చెప్పాలంటే 50 గ్రామ్స్ సరిపోతుంది కరెక్ట్గా. దొడ్డుప్పు అయితే మీకు ఒక 70 గ్రామ్స్ అలా సరిపోతుంది. సన్న ఉప్పు కాబట్టి సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది, సో చూసుకొని వేసుకోండి. మా చీచుగాడు బాగా స్టైల్ చేస్తున్నాడు సాల్ట్ని. అయిపోయిందా సాల్ట్ వేసినాం. మిర్చి పౌడర్, ఇంకేం వేస్తాం? మిర్చి పౌడర్, మసాలా, మనం పట్టు పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసిన చికెన్ కలిపేసి మంచి కలుపుకోండి. ఆయిల్ మొత్తం కిందికి పైకి వచ్చేటట్టు కలుపుకోండి. కొంచెం ఇలా నా లెక్క చేయబెట్టద్దు, కాలుతుంది. పట్టుకోవడానికి మన హ్యామర్ ఉంటే దాంతో పట్టుకొని కలుపుకోండి. మీకు చూడ్డానికి ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది, కాకపోతే ఇది మొత్తం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకున్న 3-4 days తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ ఎక్కున్నాడు. ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా, మీకు 1 day సరిపోతుంది. 1 dayలో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. మేము ఎక్కువ ఆయిల్ తింటాం అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు, కానీ సరిపోతుంది ఆయిల్ అనేది. బేసిక్గా షాప్స్లో అలా
ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి. అంటే కొలతలు చూసినప్పుడు 250 grams అలా ఉండాలని చెప్పేసి పికిల్ మరి చికెన్ ముక్కలు తక్కువ, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ such things, such rules. Yes, we are making our own rules. మసాలా తక్కువని కానీ ఆయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పటిలోపు. పండుగ డైలాగ్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నా. కులాడిపోతుంది చికెన్ పికిల్. ఏంటి బాబన్నా ఇంకోసారన్నా కులాడిపోతుంది చికెన్ పికిల్. స్మెల్ చాలా వస్తుందిరా. ఇందులో మనం ఫైనల్ వచ్చిందంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయల రసం పిండుకోవాలి. కానీ మొత్తం కూలైన తర్వాత పిండుకోవాలి. ఇప్పుడే పిండేద్దు. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి మొత్తం కూలైన తర్వాత పిండాలి. అదైతే చూపియను, చెప్పేస్తున్నాను. నిమ్మకాయలు ఏంటంటే కేజీకో 2 నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ. కానీ వీడియో లాగ్ చేయడం ఎందుకని చెప్పేసి కూలలో చాలా టైం పడుతుంది. అందుకే చెప్పట్లేదు. చికెన్ పికిల్ రెడీ.
హాయ్ హలో వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. అండ్ ఈరోజు కొత్తగా ట్రై చేసాం, కొత్త ప్లేస్ అవుట్డోర్, కొత్త అంటే సమ్మర్ స్పెషల్ అన్నట్టు పచ్చళ్ళు పెడదామని చెప్పేసి, సో నాన్ వెజ్ పికిల్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ చికెన్ పికిల్ ఎలా పెట్టాలో చూద్దాం, ఎలా చేయాలో చూద్దాం. తినకముందే వాడు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు, అంత మిస్టేక్ లేదు. చంపేస్తున్నావురా రాయ్. నేను నా లైఫ్ లో బ్రహ్మానందాన్ని చూస్తాను, సునీల్ని చూశాను, ఎంఎత్రాన్ని చూశాను, వేణుమాధవం చూశాను, కానీ నువ్వు మహా గొప్ప నటుడురా. ఐ లవ్ యూ. కానీ ఆల్రెడీ చేసాం, తిన్నాం, బాగుంది. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను ఎలా చేయాలో. ముందు ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. అండ్ మోరీ వీడియోస్ కోసం మీరు ఫాలో చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది, ఎక్కువ వీడియోస్ చేస్తాను. సో ఇప్పుడు పచ్చళ్ళు ఎలా చేద్దామో చూద్దాం పదండి. ఓకే, షూరు వెల్కమ్ టు క్రియేటివ్ కిచెన్. मस्त शेड्स ఉన్నారా నీలా. అబ్బో కమలాసన్. ముందు ఫస్ట్ మనం వంట చేసుకునే ముందు స్టవ్ ని మొక్కుకోవాలి. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మంట పెట్టాలి. ఇది కాదురా, ఇది నిజంగా మీ హాస్పిటల్లో చూడాలి. కానీ ఏమవుతుంది, ఫస్ట్ మనం చేయబోయేది చికెన్ పికిల్. కానీ ఇక్కడ సిలిండర్ ఆఫ్ లో ఉంది, అది గిట్ట చూసుకోవాలి మనం. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. పోయి సిలిండర్ ఆన్ చేయపో. సిలిండర్ ఆన్ అయిపోయింది. ఒక సైడ్ చికెన్ పికిల్ మేము 4 kgలో పెడుతున్నాం. 4 kgs కోసం అని చెప్పేసి ఇంత పెద్ద బౌల్ తీసుకున్నాం. 1 kg కోసం మీరు చిన్నది తీసేసుకోండి, సరిపోతుంది. మా చీచుగాడు ఇప్పుడు ఆయిల్ పోస్తున్నాడు. మెయిన్గా అయితే పల్లి నూనె లేదంటే నువ్వుల నూనె వాడండి. అవి రెండు లేవంటే మన నూనె కూడా వాడుకోవచ్చు 1 kg 2 kgకి. కానీ పల్లి నూనె, నువ్వుల నూనె బాగుంటుంది, సో అది వాడడానికి ట్రై చేయండి. మనం వేడెక్కినాక ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ ఏంటంటే 1 kgకి 250 grams పడుతుంది కరెక్ట్గా. సో 4 kgsకి 1 లీటర్ అన్నట్టు. సో ఫుల్ ప్యాకెట్ సరిపోతుంది 4 kgsకి. నేను 4 kgs చికెన్ చేస్తున్నాను కాబట్టి 4 kgs చికెన్ చెప్తున్నాను. అలాగే 1 kg కూడా చెప్తున్నాను. 250 grams, 200 grams, 250 grams. కొంచెం ఎక్కువ కావాలనుకుంటే 300 grams కూడా వేసుకోవచ్చు. కానీ 250 grams కరెక్ట్ సరిపోతుంది ఆయిల్. సన్న 1 kgకి ఈ కొలత గుర్తు పెట్టుకోండి. చిచ్చు పల్లి వాసన వస్తుంది ఈ పల్లి నూనెలకి. పల్లి నూనెలో పల్లి వాసన రాకపోతే ఏమొస్తుంది రబ్బర్రే.
అయిపోయింది. ఆయిల్ మొత్తం పోసేసాడు. 1 ప్యాకెట్ 4 kg చికెన్. ఇంక ఈ రోజు నుంచి నేను హాస్పిటల్ మానేస్తున్నాను. ఎందుకంటే పచ్చళ్ళ బిజినెస్ పెట్టుకుందామని చూస్తున్నాను. ఓకే 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 మెరకటికి నీలాంటి వాడు ఎంబీబీఎస్ చదువుకుని మెడికల్ షాప్ పెట్టుకున్నాడంట. అది నిజంగా మీకు ఎవరికైనా పచ్చళ్ళు కావాలంటే ప్లీజ్ కామెంట్ చేయండి, చేసి పెడతాం తక్కువ బడ్జెట్లోనే. ఎంత బడ్జెట్ అనేది నేను లాస్ట్ చెప్తాను, ఇప్పుడు కాదు. మొత్తం అయిన తర్వాత మీకు నచ్చితే అప్పుడు నాకు కామెంట్ చేయండి, నేను పక్కా ప్రైజ్ అనేది పెడతాను. అనదర్ స్టవ్ ఎందుకు? సమ్ మేకింగ్ స్పైసీస్. దేవుడా, ఇంత సున్నితమైన భాష ఎక్కడ నేర్చుకున్నావు బాబు? దాంట్లోకి మసాలాలు ఆడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు. ఈ ఆయిల్ వేడేలోపు పక్కన స్టవ్ ఆన్ చేసేసుకొని మనం మసాలాలు ఫ్రై చేసుకుందాం. Now comes to spices. అయితే మనము గరం మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ అనేది పర్టికులర్ కేజీ. గరం మసాలా కాదు, మసాలా. ఎందుకమ్మా అంత కోపం? ఏం సాధిస్తావు దానివల్ల? మసాలా. ఆ, సో 1 kgకి ధనియాలు 2 spoons వేసుకోవాలి. సో మేము 4 kgs తీసుకున్నాం కాబట్టి 8 spoons వేసుకుంటాం. వేసేసి 8 స్పూన్ ధనియాలు అంటే 1 kgకు 2 స్పూన్ వేసేసుకోండి, మీకు సరిపోతుంది కరెక్ట్గా. అంటే ఒక కప్ అన్నట్టు. 4 kgsకి ఒక కప్ సరిపోయింది. సేమ్ ఆవాలు ఆవాలు గిట్ట సేమ్ 2 spoons అన్నట్టు. సో 8 spoons. మోస్ట్లీ పికిల్స్ అంటేనే ఆవాలు ఉంటేనే పికిల్స్. ఆవా పిండి లేని పికిల్ ఏది కూడా టేస్ట్ ఉండదు. 8 వేసా ఫ్రై చేసేసి ఇది మిగతా వేసుకునేలో కొంచెం వీటిని అలా అలా కలుపుతూ ఉండండి. ఎలా అలా అలా కలుపుతూ ఉండండి, లేదంటే మాడిపోతాయి. మీరు మిగతా అన్ని స్లో మోషన్ వేసేలోపు నేను వేస్తా స్లో మోషన్లో, మీరేమో నాకు తెలియదు. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అవ్వగానే దాన్ని తీసుకొని వేరే దాంట్లోకి Shift ట్రాన్స్ఫర్మేషన్ చేస్తాం. నువ్వు కానీ ప్లేట్లోకి తీసి పెట్టేసుకోండి. ఆ చీచుగాడు బాగా కష్టపడుతున్నాడు ఈరోజు పికిల్స్ కోసం.
నాకంటే బలం ఉంది కాబట్టి నేను మొయ్యగలిగిన. మీరు ఇలాంటి ప్రయోగాలు చేయొద్దు. ఎందుకు ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న అంటే మీ బాడీ మీద పడ్డదంటే నెక్స్ట్ డే కామినేన్లో జాయిన్ అవుతారు. అంత కాలుతుంది. నేను ప్రమోషన్ చేసుకుంటున్నావు. అంటే నేను కామినేన్లు ఉన్నా కాబట్టి నా దానికి వస్తే ట్రీట్మెంట్ చేస్తారు. మెంతులు బేసిక్గా కేజీకి 1/2 స్పూన్ చాలు కాబట్టి మాకు 2 స్పూన్స్ అయితే సరిపోతుంది. ఎన్ని కేజీ నేను చికెన్? తీసుకున్న 4 కేజీ చికెన్. 8 కేజీ చికెన్ కాదు. మరీ ఎక్కువ వేసుకున్న చేదుగా ఉంటుంది, వేసుకోవద్దు. అలాగే పచ్చి వాసన పోయే వరకు కాల్చండి. అంటే కొంచెం ఫ్రై చేయండి. ఫ్రై చేస్తేనే అది స్మెల్ పోతుంది అండ్ చేదు అనేది పోతుంది, టేస్ట్ కూడా ఉంటుంది. లవంగాలు లవంగాలు ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ చేయండి. కామెంట్ అవసరం లేదు. మీకు మసాలా తగ్గట్టు మీరు వేసేసుకోండి. మేము 1 స్పూన్ వేసేసుకుంటున్నాం. అలాగే దాల్చిన చెక్క, సినిమన్ స్టిక్ అంటారంట. ఎవరు చెప్పారు? మా ఫ్రెండ్ చెప్పారు. ఒక జారిపోతుందా? సరిపోతుంది. కొంచెం, చాలా అంతే. ఇంకా యాలకులు, ఇలాచి, యాలకులు అంటారు. యాలకులు 1 స్పూన్ అలా వేసండి అంతే. 4 కేజీ కాబట్టి కొంచెం వేసుకోండి. లేదు మీకు మసాలా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ వేసుకున్న ప్రాబ్లం లేదు. సో బేసిక్గా మనకి టిఫిన్స్లో ఆవాల ఫ్లేవర్ ఎక్కువ ఉండాలి కాబట్టి ఆవాలు ఎక్కువ వేసుకోండి. ఈ స్పైసెస్ మిగితే కొంచెం కొంచెం వేసుకోండి అంతే. అంటే నాన్ వెజ్ పికిల్ కాబట్టి స్పైసెస్ వేసుకుంటాం. అండ్ మా మామిడికాయ పికిల్స్ అవింట్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మిరియాలకు హిస్టరీ ఉంది. యు గైస్ నో, దీనివల్ల ఒక వరల్డ్ వార్. ఒరే నేను నీకేం అపకారం చేశాను రా, నన్ను ఇంత క్షోభ పెడుతున్నావు? సారీ, వరల్డ్ వార్ కాదు కానీ అదే బ్రిటిష్ వాళ్ళకి మనకి పెద్ద గొడవ జరిగింది. ఆ స్టోరీ ఏందో నెక్స్ట్ వీడియోలో చెప్తాను మీకు. వాడికి కూడా గుర్తులేదు, తెలుసుకొని చెప్తాడు అన్నట్టు. గుర్తుంది కానీ నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇప్పుడు అదంతా చెప్తే ఇది పెద్ద లాగ్ అయిపోతుంది. సో మిరియాలు వేసేసుకోండి. మిరియాలు కొంచెం ఎక్కువనే వేసేసుకోండి, సరిపోతుంది. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని ఇది కూడా తీసి పక్కన పెట్టేసుకోండి. మనం చికెన్ కొనుక్కుంటాం కదా, చిన్న చిన్న పీసెస్ కొట్టించుకొని తెచ్చుకున్నాక వాష్ చేసుకొని అందులో కొంచెం టర్మరిక్ పౌడర్, కొంచెం సాల్ట్ ఇలా వేయాలి. వచ్చిందండి వేసుకొని మ్యారినేట్ చేసుకొని
వాటర్ ఉండకుండా జస్ట్ ఉడికించాలి. ఉడికిస్తే ఏమవుతుందంటే లోపల ఉన్న వాటర్ కంటెంట్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఇది అంతా డ్రైగా అయిపోతుంది. వాటర్ ఉన్నప్పుడే మీరు ఆయిల్ వేస్తే ఏమవుతుంది, అది ఫ్రై అవ్వడం చాలా టైం తీసుకుంటుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే కొంచెం తొందరగా ఎర్లీగా ఫ్రై అయిపోతుంది, వాటర్ కంటెంట్ ఉండదు, పచ్చడి ఎక్కువ రోజులు ఉంటుంది. పచ్చడి కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. సో ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. అంతా ఏం లేదు ప్రాసెస్ అయితే. చికెన్ మీ పీసెస్ మీ ఇష్టం, మీరు ఎలా తినాలనుకుంటే అలా, చిన్నగా అంటే చిన్న, కొంచెం పెద్ద కూడా కట్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కొంచెం పసుపు అండ్ సాల్ట్ వేసి వాటర్ పోయకుండా అలానే పొయ్యి మీద పెట్టేస్తే అది ఉడికిపోతుంది. వాటర్ మొత్తం తీసేసుకోండి. వాడి కాలింది పాపం. ఏమైంది చూసు, ఆయిల్ పడ్డదా? నేను జాయిన్ చేశాను మా కాంబినేషన్. మనం బాయిల్ చేసుకున్న చికెన్ మొత్తం డైరెక్ట్ ఆయిల్ వేడవగానే ఆయిల్ వేసేయండి. ఆయిల్లో మనం వేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటున్నాం కదా. ఈ పిక్కిల్ అంతా అయిపోయినాక ఈ పిక్కిల్ కొన్ని నేమ్ పెట్టాలి. ఆ నేమ్ ఏందో మీరే సజెస్ట్ చేయండి. సారీ, అప్పుడు ఎట్లా పెడతా, మనమే ఏదో ఒక పేరు పెట్టాలి. ఇప్పుడే అలా ఏం లేదు, పికిల్కి ఏదో ఒక పేరు పెట్టేసి సేల్ కూడా వేసిద్దాం. సరే సరేనా? సరే, ఆయిల్లో వేసేస్తాం, అది ఫ్రై అవుతుంది. పిక్కిల్స్ అన్ని డబ్బాలో ప్యాక్ చేసుకున్నాక నేను ఎల్బీ నగర్ రింగ్ రోడ్ తన కూర్చొని చికెన్ పచ్చళ్ళమ్మా మటన్ పచ్చళ్ళని అమ్ముకుంటుంటాను. ఈ సెకలే వద్దనేది. ఏం పచ్చళ్ళు, చికెన్ పచ్చళ్ళు, మటన్ పచ్చళ్ళు, రొయ్యలు పచ్చళ్ళు కాదు. నిజం చెప్పాలంటే ఇప్పుడు మీ హాస్పిటల్లో చూస్తే ఏం చేస్తారా? ఏం లే, కింద క్యాంటీన్ 2 క్యాంటీన్లు ఉన్నాయి. ఏదో ఒక క్యాంటీన్ లో మచ్చిగుడ్డ పెట్టేసి కూర్చోబెడతారు. అబ్బా అబ్బా అబ్బా, ఆహా అట్టా వండుకుంటా కూర్చొని. ఇది ఆల్రెడీ మనం వేడి చేసుకొని పెట్టుకున్న స్పైసెస్ ఉన్నాయా, వీటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి కన్వర్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని ఆ పౌడర్ని వేరే గిన్నెలో తీసుకున్నాం. ఈ ఫ్రై లోపు అప్పుడు ఫ్రై చేసుకుని చల్లగా అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి, అంతే. ఏం చెప్పిన అంతేనా? అంతే, నువ్వు ఏదంటే అదే. మై డియర్ అసిస్టెంట్ షెఫ్, థ్యాంక్ యూ. మీ దగ్గరే నేర్చుకుంటున్నా ఈ మధ్య నేను. నేర్చుకో. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం.
ఫ్రై అవుతుంది. అది మిక్సీ పట్టుకున్నారు. homemade ginger paste, ginger garlic paste made by Saroja వారి అల్లం వెల్లుల్లి పేస్ట్. She is none other than my mother. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎవరికైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే ఇది గిట టైప్ ఆఫ్ బిజినెస్. కావాలంటే మెసేజ్ చేయండి, చేసి పంపిస్తాం, బట్ నాట్ ఫర్ ఫ్రీ. కేజీ 50 grams లాగా వేసేయండి. మేమైతే స్పూన్ లాగా వేసేస్తాం. ఒక 5 spoons వేసేస్తున్నాం. సో మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ తినాలనుకుంటే వేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. సో 50 grams, కేజీ 50 grams సరిపోతుంది కరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్. కొంచెం మీ పీసెస్ని సైడ్కి అనేసి ఇదే ఆయిల్లో మధ్యలో వేసేసి ఫ్రై చేయండి. కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పీసెస్లో కలిపేసేయండి. ఇది ఫ్రై అవుతుంది. అరోమా సూపర్ ఉంది. ఏమన్నా బాగుందా? అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ స్మెల్ మీకు ఫోన్లోకి వెళ్ళి వాసన సర్పించుకోండి. నిజం చెప్పాలంటే చాలా టేస్టీ స్మెల్ వస్తుంది. ఇప్పుడే తినాలని ఫీల్ వస్తుంది. జింజర్ గార్లిక్ పేస్ట్ స్మెల్ వస్తుంది చూడు, అట్లా వస్తుంది. అది ఫ్రై అయిన తర్వాత పీసెస్ మొత్తం కలిపేసేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత పీసెస్తో కలిపేసేయండి. ఒక 2 minutes ఫ్రై అవ్వనివ్వండి. చికెన్ మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అట్లీస్ట్ ఒక 15 minutes వరకు మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో అది మనకి లైట్ గోల్డిష్ కలర్ వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా, ఆవాల పొడి, ధనియాల పొడి, ఇవన్నీ కలిపి లోపల వేసేసుకోవాలి. దాంతోపాటు ఉప్పు, మిరప్పొడి ఇవన్నీ ఇప్పుడే వేసేసుకొని కలిపేసి పెట్టుకోవాలి సైడ్కి. 3 mango మిర్చి పౌడర్ వాడండి, బికాస్ దానివల్ల మనకి స్పైసీ ప్లస్ కలర్ ఈ రెండు బాగుంటుంది. సో పర్ కేజీ 150 to 200 grams సరిపోతుంది. ఎవరికైతే స్పైసీ కావాలనుకుంటారో వాళ్ళు 200 grams వాడండి. స్పైసీ వద్దు అనుకునేటోళ్ళు 150 grams వరకు వాడండి. సో మేము ఇప్పుడు 4 kgsకి అరౌండ్ 600 grams వరకు మిరప్పొడి వేస్తున్నాం. కారం అండ్ స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ మసాలా, ఎందుకంటే ఆల్రెడీ మసాలా మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి స్టవ్ ఆన్ చేసే అవసరం లేదు. నౌ కమ్స్ టు సాల్ట్. కొంచెం ఇట్లా వేసుకోండి స్టైల్కి.
బేసిక్ గా కేజీకి అరౌండ్ 50 grams వరకు వేసుకోవచ్చు. సో తగినంత వేసుకోండి, చూసుకోండి. మేము చెప్పినాం కదా అని ఎంత పడితే అంత 50 grams వేసుకుంటూ పోతే తర్వాత టేస్ట్ మొత్తం చెడిపోతుంది. మమ్మల్ని అనొద్దు. అలా ఏం లేదు, సరిపోతుంది. కరెక్ట్ 50 grams సరిపోతుంది. కానీ మనం కొంతమంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. దాన్ని బట్టి వేసుకోవడం బెటర్. కానీ కొలతల ప్రకారం చెప్పాలంటే 50 grams సరిపోతుంది కరెక్ట్గా. దొడ్డుప్పు అయితే మీకు ఒక 70 grams అలా సరిపోతుంది. సన్న ఉప్పు కాబట్టి సాల్టీనెస్ ఎక్కువ ఉంటుంది. సో చూసుకొని వేసుకోండి. సరిపోతుంది కదా. మా చీచుగాడు బాగా స్టైల్గా వేస్తున్నాడు సాల్ట్ని. సారీ. అయిపోయిందా? సాల్ట్ వేసినాం అండ్ మిర్చి పౌడర్. ఇంకేం వేసినాం? మిర్చి పౌడర్, మసాలా, మనం పట్టు పెట్టుకున్న మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రై చేసిన చికెన్ కలిపేసి మంచి కలుపుకోండి. ఆయిల్ మొత్తం కిందికి పైకి వచ్చేటట్టు కలుపుకోండి. కొంచెం ఇలా నా లెక్క చేయబెట్టద్దు, కాలుతుంది. పట్టుకోవడానికి ఏమైనా హ్యామర్ ఉంటే దాంతో పట్టుకొని కలపండి. మీకు చూడడానికి ఆయిల్ తక్కువ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే ఇది మొత్తం ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని 3-4 days తర్వాత చూస్తే ఆయిల్ మొత్తం బయటికి వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తుంది కదా. మీకు 1 day సరిపోతుంది. 1 dayలో ఆయిల్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. సో కాలదు, మేము ఎక్కువ ఆయిల్ తింటాం అనుకుంటే మీరు ఎక్కువ వేసుకోవచ్చు. కానీ సరిపోతుంది ఆయిల్ అనేది. బేసిక్ గా షాప్స్ లో అలా కొంటే వాళ్ళు ఏంటంటే క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అంటే కొలతలు చూసినప్పుడు 250 grams అలా ఉండాలని చెప్పేసి పికిల్ అదే చికెన్ ముక్కలు తక్కువ, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. బట్ వీఆర్ నాట్ ఫాలోయింగ్ సచ్ థింగ్స్, సచ్ రూల్స్. జస్ట్ వీఆర్ మేకింగ్ అవర్ ఓన్ రూల్స్. అన్ని పీసెస్ ఉన్నాయి, మసాలా తక్కువ ఉంది. కానీ ఆయిల్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇప్పటిలోపు. పండుగ డైలాగ్ నేను ఇప్పుడు కాపీ చేస్తున్నా. కుతకుతలాడిపోతుంది చికెన్ పికిల్. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న? కుతకుతలాడిపోతుంది చికెన్ పికిల్. స్మెల్ చాలా బాగుందిరా. ఇందులో మనం ఫైనల్ టచ్ ఏంటంటే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ నిమ్మకాయల రసం పిండుకోవాలి. కానీ మొత్తం కూల్ అయిన తర్వాతనే పిండుకోవాలి, ఇప్పుడే పిండేయద్దు. మొత్తం కలిపేసి పక్కన పెట్టేసి మొత్తం కూల్ అయిన తర్వాత పిండాలి. ఇక అదైతే చూపియను, చెప్పేస్తున్నాను. సో నిమ్మకాయలు ఏంటంటే కేజీకి 2 నిమ్మకాయలు సరిపోతాయి. నిమ్మకాయలు ఉన్నాయి ఇక్కడ
కానీ వీడియో లాక్ చేయడం ఎందుకని చెప్పేసి ఆ కూల్ అయ్యేలోపు చాలా టైం పడుతుంది, అందుకే చెప్పట్లేదు. తో చికెన్ పికిల్ రెడీ. రెడీ రెడీ